ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతమండి. పూర్వజన్మ పుణ్యఫలమే మకర రాశి వారిది. వీరి జీవితంలో ఊహించని అద్భుతం జరగబోతుంది. ముక్కోటి ఏకాదశి తర్వాత ఈ రాశి వారికి మహారాజయోగం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అపర కుబేరులుగా మారుతారు. ముఖ్యంగా చీకొట్టిన వాళ్లే మీ కాళ్ళు మొక్కుతారు. అయితే మకర రాశి వారు ముక్కోటి ఏకాదశి తర్వాత జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? మహారాజయోగం వీరిని ఎలా వరించబోతుంది? అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించారంటే ఖచ్చితంగా అనుకున్న సమయానికి దానిని పూర్తి చేస్తారు. చక్కని వాక్చాతుర్యంతో ఎంతటి పనులనైనా తమ మాటలతో సులభంగా పూర్తి చేస్తారు. ఆకర్షించే గుణాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా చాలా మంది వీరి యొక్క మాటలకు ప్రభావితం చెంది వీరి వెంట నడుస్తూ ఉంటారు. అలాగే వీరు అందరికీ ఆదర్శవంతంగా ఉంటారు. అలాగే ఎప్పుడూ ఇతరులతో పొగిడించుకునే స్థాయిలోనే ఉంటారు. కానీ నీచంగా చూసే స్థాయిలో వీళ్ళు ఎప్పుడూ ఉండరు. వీళ్ళు ఒక్క మాట అన్నారంటే దానికి కట్టుబడి ఉంటారు. వీరికి కోపం ఎక్కువగానే ఉంటుంది. కానీ వెంటనే తగ్గిపోతుంది. ప్రతి పని కూడా న్యాయపరంగా జరగాలి అని భావిస్తారు. ఒకవేళ వీరికి అన్యాయం జరుగుతుంది అని అనిపిస్తే ఎంతటి వారినైనా న్యాయం కోసం ఎదురిస్తారు. అలాగే వీరు ఎన్ని సమస్యల్లో ఉన్నా ఎదుటివారి కష్టాల్లో ఉంటే చూస్తూ ఊరుకోరు. వీరికి చేతనైన సహాయాన్ని అందిస్తారు. ముక్కోటి ఏకాదశి తర్వాత వీరి జీవితంలో ఎన్నో మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు మహారాజయోగాన్ని పొందబోతున్నారు. జీవితంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీరబోతున్నాయి. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే ఈ సమయంలో వీరి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరికి ఈ సమయంలో చేపట్టిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. ఊహించని రూపంలో ధనప్రాప్తి కలుగుతుంది. జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. చేసేటువంటి వృత్తి, ఉద్యోగం, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మానసిక ఆందోళన తగ్గుతుంది. ఆరోగ్య పరిస్థితులు కుదుటపడతాయి. కుటుంబంలో సంతోషాలు వెలువరిస్తాయి. ముఖ్యంగా వీరు జీవితంలో అద్భుతమైన మహారాజయోగాన్ని అనుభవిస్తారు. ఈ రాశి వారికి వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేతి వృత్తుల వారికి అవకాశాలు లభిస్తాయి. కార్మికులకు, వ్యవసాయదారులకు అద్భుతంగా ఉంటుంది. వీరికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వీరు చేసేటువంటి ఉద్యోగాల్లో 100% ఖచ్చితంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఈ సమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరు పై అధికారుల నుండి ఉద్యోగపరంగా నూతన అవకాశాలను పొందుతారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో ఉద్యోగపరంగా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఉద్యోగపరంగా సహోద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. వీరికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఊహించని రూపంలో అధిక మొత్తంలో లాభాలను పొందుతారు. గతంలో వ్యాపారపరంగా పెట్టిన పెట్టుబడుల వలన ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. భాగస్వామి వ్యాపారాల్లో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ వ్యాపార అభివృద్ధికి ఎటువంటి లోటు ఉండదు. నూతన అవకాశాలను పొందడంతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారపరంగా గతంలో చేసినటువంటి రుణాలను తీరుస్తారు. వ్యాపారపరంగా కుటుంబ సభ్యుల నుండి, స్నేహితుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. ఇప్పటి వరకు కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలన్నీ తీరుతాయి. సోదరుల నుండి సహాయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఆస్తి తగాదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శనం, తీర్థయాత్రల వంటివి చేస్తారు. అలాగే వీరికి ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి. మీరు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి, మీ కుటుంబ సభ్యుల్ని ఒప్పించుకోవటానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగ్యం కలుగుతుంది. అయితే వివాహ సంబంధాలు చూసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. ఈ రాశి వారి వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే వీరి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. గతంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మీకు అన్ని విధాలా మంచి సపోర్ట్ను ఇస్తుంది. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. సంతానపరంగా శుభవార్తలను వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం వలన మీ కీర్తి ప్రతిష్టలు పెరగనున్నాయి. అయితే సంతానం విషయంలో వారి చదువుల కొరకు కానీ, వారి ఆరోగ్యం గురించి కానీ
ఈ సమయంలో అధికంగా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి సంతాన విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు వహించడం అవసరం. వీరికి విద్యాపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు గతంతో పోల్చుకుంటే ఈ సమయంలో ఉన్నత ఫలితాలను పొందుతారు. ఉపాధ్యాయుల నుండి విద్యార్థులకు ప్రోత్సాహం లభిస్తుంది. పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఆశించిన ఫలితాలను పొందుతారు. అయితే ఈ సమయంలో విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం కూడా అధికంగా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఎవరైతే విద్యార్థులు విదేశాల్లో విద్యావకాశాల కోసం ప్రయత్నిస్తున్నారో వారి ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీరు ఆశించినటువంటి యూనివర్సిటీలో సీట్లను పొందుతారు. రాజకీయ నాయకులు ఈ సమయంలో కొన్ని విమర్శలు ఎదురైనప్పటికీ కూడా సంఘంలో వీరి పేరు ప్రఖ్యాతలకు ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఈ సమయంలో వీరు తీసుకునే నిర్ణయాలు వీరి రాజకీయ భవిష్యత్తుకు ఎంతగానో తోడ్పడతాయి. అలాగే ఈ సమయంలో కళాకారులు అద్భుతమైన అవకాశాలను పొందుతారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ విజయం బాటగా పయనించనున్నారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన ఇబ్బంది అంతగా ఉండదు, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధుల వలన అధికంగా ఇబ్బంది పడతారు. అలాగే కండరాల సమస్యలు, కీళ్లవాతం, తలపోటు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు తరచుగా బాధిస్తూ ఉంటాయి. ఈ సమయంలో వీరు తగిన ఆహార నియమాలను పాటించడం వలన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ప్రతినిత్యము వ్యాయామం, మెడిటేషన్ చేయాలి. ముఖ్యంగా సరైన సమయానికి నిద్రపోవటం, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవటం వలన ఆరోగ్యపరంగా ఉత్తమ ఫలితాలను పొందుతారు. వీరికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. గతంతో పోల్చుకుంటే గణనీయమైన మార్పులను చూస్తారు. ఆదాయం పెరుగుతుంది, రుణాలు తీరుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు స్థిరాస్తులను అమ్మడం లేదా కొనుగోలు చేయటం వలన ఊహించని రూపంలో ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో స్థలాలు, ఇల్లు, వాహనాలు, బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని పొదుపు చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థికంగా అభివృద్ధి చెందడంతో గతంలో వీరిని చాలా చులకనగా చేసి మాట్లాడిన వారు, చీకొట్టిన వారు, వీరి గురించి నీచంగా మాట్లాడిన వారు వారి అవసరాల కోసం వీరి కాళ్లు మొక్కుతారు. ఈ రాశివారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యము సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పారాయణం చేయాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తులసిమాలను సమర్పించడం వలన అదృష్టం కలుగుతుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామికి వెన్నప్పాలను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ప్రతినిత్యము ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని జపించడం వలన జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో గ్రహ దోషాలను తొలగించుకోవటం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే వీరు శనివార నియమాన్ని పాటించాలి. శనీశ్వరునికి తైలాభిషేకం నిర్వహించుకోవాలి. అలాగే ఆరోగ్య ప్రాప్తి కోసం మహాశివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. చీమలకు బెల్లం, పంచదారను ఆహారంగా పెట్టాలి. గోమాతకు నానబెట్టిన కందులను తినిపించడం వలన సకల దేవతల అనుగ్రహంతో విశేషమైన శుభ ఫలితాలను పొందుతారు. లలితా సహస్రనామ పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం మీ జీవితంలో మేలును చేస్తాయి. అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. సో చూశారు కదండి, ముక్కోటి ఏకాదశి తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, అలాగే వీరిని మహారాజయోగం ఎలా వరించబోతుంది, చీకొట్టిన వారే వీరి కాళ్లు ఎలా మొక్కుతారు, అదేవిధంగా ఈ రాశి వారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.